బక్కోడో ముక్కోడో కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, టీడీపీ ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యేది కాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కేసీఆర్ని పొగిడేటోడు కాదు. ఇది మాత్రం మీరు 100% రాసి పెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎస్, డెఫినెట్గా తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ పేరు చరిత్రలో ఉంటుంది. కాకపోతే ఆయన చిన్న చిన్న తప్పులు చేసినాడు. దేనివల్ల 2018 తర్వాత పట్టించుకోలేదు రాష్ట్రాన్ని. అంటే ప్రజలలో ఏం జరుగుతుందో తెలుసుకోలేదు. ఇష్టం వచ్చినట్టు దోచుక తింటున్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేశాడు కేసీఆర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడు అని చెప్పాలి. మలిదశ ఉద్యమము ఎన్నో జరిగినాయి. సరే, ఇంకొంతమంది మాట్లాడతారు. ఎస్, నేను కూడా చాలాసార్లు మాట్లాడినా. బాత్రూంలో ఇడ్లీలు తింటేనేంది, వడలు తింటేనేంది, ఏం తిన్నా తెలంగాణ అయితే వచ్చింది కదా, మొండి పట్టు వట్టవట్టే వచ్చింది కదా. కాకపోతే కేసీఆర్తో పాటు కేసీఆర్ ఒక్కరిదే కాదు ఈ గెలుపు, ప్రతి ఒక్క తెలంగాణవాదిది ఈ గెలుపు, ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడిది ఈ గెలుపు, ప్రతి ఒక్క తెలంగాణ జర్నలిస్టులది ఈ గెలుపు. ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ కేసీఆర్ బీజం వేసిండు. ఆ బీజం అంటే ఆ లీడర్షిప్లో తెలంగాణ ప్రజలు, తెలంగాణ డాక్టర్స్, తెలంగాణ ఏమంటారు, తెలంగాణ జర్నలిస్టుల దగ్గర నుంచి, తెలంగాణ పత్రికల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఉధృతం చేశారు దీన్ని. ముఖ్యంగా మా విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, సో ఇట్లా ముఖ్యంగా మా విద్యార్థులు వాళ్ళందరూ కేసీఆర్తో కలిసి నడిచిండ్రు. అంటే దీనికి ఆద్యం పోసాడు కేసీఆర్. గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఎన్నో ఉద్యమాల జరిగిన తర్వాత మరి ఇప్పుడు ఈ ఉద్యమము ఎవరు చేపట్టినారు? కేసీఆర్ స్టార్ట్ చేసిండు. కేసీఆర్ అప్పుడు నడుస్తూ ఉంది తెలంగాణ రావాలని చెప్పి. సో ఒక లైన్ తీసుకున్నాడు, ఆ లైన్ మీద కొట్లాడిండు. కొంతమంది ఆయన యాక్టింగ్ చేసిండు, బాత్రూంలో ఇడ్లీలు తిన్నాడు. ఇడ్లీలు తింటుంటే నేను చూసిన, మరి ఎందుకు ఆపలేదు? ఇడ్లీలు తింటుంటే బాత్రూంలో ఇడ్లీలు తిన్నాడో, లేకపోతే ఏదన్నా పిచ్చి తెలివితేటలు యూజ్ చేసిండో. మరి రాజకీయంలో రావాలన్నా, ప్రత్యేక రాష్ట్రం రావాలన్నా చచ్చు తెలివితేటలే ఉండాలి కదా మరి.